ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీస్ శాఖ నేటి నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదికను తిరిగి ప్రారంభించింది. విజయనగరం జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 37 మంది బాధితులు వచ్చి తమ బాధలను ఫిర్యాదు రూపంలో విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలను సావధానంగా ఆలకించిన ఎస్పీ వకుల్ జిందాల్ తక్షణమే చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. డిపిఓలో ప్రజల నుండి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించి ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. పబ్లిక్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన ఫిర్యాదులలో భూ తగాదాలకు సంబంధించిన 11, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 10, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు ఉన్నాయన్నారు. దేనికి ఇచ్చారు మీరు చెక్? కానీ నేను డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు సౌత్ ఇండియా బ్యాంక్ అయితే ఈ విషయం సరే తెలియదు. అయితే నేను ఇవ్వాలనుకుంటే ఆయనని నేను గవర్నమెంట్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని స్టేట్మెంట్ ఆ ఆంధ్రప్రదేశ్ చెప్పి ఎస్ఐ గారు ఇచ్చాను. ఆ ఎస్ఐ గారికి 2011లో రాశారు. అమ్మ రాసింది, అమ్మ సొంతంగా అమ్మదే. అయితే ఇప్పుడు అమ్మ చదువుకొని నేను 10 సార్లు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడల్లా అన్నయ్య కొట్టేస్తాను, నన్ను కొట్టేస్తాను, ఇస్తానంటే లాస్ట్ మొన్న 5వ తేదీ వెళ్తే రాశాడండి, అబద్ధాలు రాశాడు. లాస్ట్లో ఒక పేపర్ ఇచ్చాక చూపించాడు. ఏం రాశాడు? ఈ షాప్ అనేది నాకు చెప్పడానికి రాశాడు. నవంబర్ 5 మొన్న 5 నుంచి రాశాడు. అయితే చిన్నానికి నాకు ఇచ్చాడండి. ఇచ్చినట్టు ఇచ్చి లాస్ట్లో ఎవరి పేపర్ అది ఇచ్చారు. లాస్ట్లో నాకు తీసుకొని చూపిస్తాడు. చిన్న డిస్కషన్ వచ్చి చిన్నానికి పెద్దానికి చూపిస్తాడండి. ఎన్నోదల్లా అమ్మాయి మీద నా మీద ఏది దొరికితే దానితోనే ఎస్కోట్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు గోవింద్ సార్ పిలిచి వార్నింగ్ ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు. ఆ సార్ ఇస్తూ ఊపడుతున్నారండి. మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ మా అమ్మాయి
3 సార్లు తిరిగాము. సరే అమ్మా, చెప్తాను, ఇన్స్పెక్టర్ గారికి చెప్తాను, పిలిపిస్తాడు మిమ్మల్ని వాళ్ళని పిలిపిస్తాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.